వచ్చినటువంటి నారద మహర్షుల వారు అమ్మవారికి చెప్పింది ఏమిటంటే స్వాధీన వల్లభ అని చెప్పారు. భర్తని ఎలా స్వాధీనం చేసుకోవాలి అండి అంటే ప్రేమ చేతను, తపస్సు చేతను, మంచి నడవడిక చేతను స్వాధీనం చేసుకోవాలి. అమ్మా, ఇక్కడే నీ అదృష్టం. పరమాత్మ మీ ఇంటికి సామీప్యంలోనే ఉన్నాడు. అందుకనే కాళిదాసు గారు చెప్తారు, లోకంలో అందరల్లుళ్ళకి అత్తగారిల్లు కలిసి రాలేదురా. మొదటి రోజు బాగానే ఉంటుంది అల్లుడికి, రెండో రోజు చూస్తారు, మూడో రోజు ఏమంటారు అత్తగారు మామగారు, అల్లుడు కావిడేసుకో, చెరువుకు పో, 2 కట్టలు నీళ్ళు తీసుకురా, అంతే అయిపోయింది. అప్పటికి 2 అల్లుళ్ళకి మాత్రమే అత్తగారిల్లు అచ్చొచ్చిందిట. ఎవరా 2 అల్లుళ్ళు అన్నారు. ఒకరు విష్ణుమూర్తి, రెండో వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆయన ఏమన్నా చల్లకొండల్లో ఉన్నాడు, ఈయన పాల సముద్రంలో ఉన్నాడు. మిగతా వాళ్ళకి అచ్చిరాదు, జాగ్రత్త, 2 రాత్రులే ఉండాలట. ఎప్పుడు సంకురాత్రి నుంచి శివరాత్రి కాదు, ఇవాళ రేపు అంతే. సంకురాత్రి నుండి శివరాత్రి ఉంటే వాడికి నవరాత్రి చూపిస్తారు అత్తగారు వాళ్ళ ఇంట్లో. అందరికీ అచ్చిరాదని చెప్పారు. మీకు ఇక్కడ దగ్గరలోనే పరమేశ్వరుడు హిమాలయ ప్రాంతంలో మేధా దక్షిణామూర్తిగా, మన అదృష్టం అండి, మేధా దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఈశ్వరుణ్ణి మనం కోటప్పకొండలో చూడొచ్చు. ఎంత మహద్భాగ్యమో. శివుడు చాలా సుప్రసన్నమైన దైవం, ఆయనకేం పెద్దగా మనం ఇవ్వక్కర్లా. విష్ణువుకి మంచి ఇది ఉంటుంది, ఆయనకి డైట్ అంతా చాలా క్లియర్గా ఉండాలి. ఆయనకి దస్పల్లానో, కొబ్బరాయి కృష్ణానో, తాజ్ బంజారాలంచో రావాలి. ఆయనకన్నీ పెరుమాళ్ళు, పెరుగన్నం, దద్దోజనం, చక్కెర పొంగల్ ఇవన్నీ ఉండాలి విష్ణుమూర్తికి. పాపం శివుడికి ఏం అక్కర్లా, 1 కణము జలము, 1 బిల్వ దళము.